ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మేక దొబ్బ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మేక దొబ్బ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది, హార్ట్కి మంచిది అంటూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం. సో దీన్ని కర్రీ చేసి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఫ్రై కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తాను. ఇలా వేడి నీళ్ళతోటి చక్కగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలాగ వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని వాటర్ పోయే గిన్నెలో వేసుకోవాలి. ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎలా ఉండాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, శుభ్రంగా బాగా హాట్ వాటర్తో కడిగి పెట్టేసుకున్నాను. మనము ఇలాంటి దొబ్బ కానీ లివర్ కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. వెనిగర్ వేసుకొని కడిగి పెట్టుకున్నా కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు, ఉప్పు కూడా వేసుకొని కడుక్కోవచ్చు. నేనైతే శుభ్రంగా హాట్ వాటర్తో కడిగి ఇలా పెట్టుకున్నాను. కొంతమంది అయితే హాట్ వాటర్లో కూడా ఉడకపెడతారు, కానీ ఇది లేతదే కాబట్టి ఉడకపెట్టాల్సిన అవసరం ఏం లేదు. నా స్టైల్లో, నా పద్ధతిలో నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. శుభ్రంగా హాట్ వాటర్లో కడిగి ఇలా పెట్టుకున్నాను. ఆ దెబ్బలోకి ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ ఉల్లిపాయతోటి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలాతోటి దగ్గరగా ఇగురుగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకి. నేను ఆ విధంగానే చేసి చూపిస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ రావడానికని. సో నేను ఒక 5 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, అంతే ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ అండ్ కారం, పసుపు మనం తీసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఇలాంటి వెడల్పాటి పాత్ర అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దెబ్బ వేసేటప్పుడు అది ఉడికేటప్పుడు ఉబ్బి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఇరుకు ఉన్న పాత్రలు కాకుండా ఇలాంటి వెడల్పాటి ఒక బాండి పెట్టుకొని దాంట్లో వండుకోవాలి. ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకొని 2-3 రోజులు నిలవ పెట్టుకొని మనం స్టఫింగ్లోకి చారు కానీ పప్పు చారులోకి కూడా నంచుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం ఆగుదాం. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు రెసిపీస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు చేసి చూపిస్తాను. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ ఏ కర్రీస్ కావాలన్నా నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తూ ఉంటున్నారు. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా తొందరగా వేగిపోవాలంటే మనకి తెలిసిన ట్రిప్పే కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అలా వేగుతూ ఉన్నాయి బాగాని. మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇంకా ఎలా చేయాలో చెప్పండి, మీకు నచ్చే విధంగా చక్కగా చేసి చూపిస్తాను. షార్ట్స్లో కూడా మా పాప ఒక ఎగ్ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఎప్పుడైనా సరే పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి వంటివి మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా చేసి చూపిస్తూ ఉంటే చక్కగా నేర్చుకుంటారు. అన్నీ బాగా వస్తూ ఉంటాయి. మనకి బాగోలేని టైంలో, ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు పిల్లలు చక్కగా చేసి పెడుతూ ఉంటారు. మనం చేసేటప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళకు కూడా స్టవ్ దగ్గరకు రాకూడదు, అన్నీ అంటిపోతాయేమో అలా అనుకోకుండా వాళ్ళకి జాగ్రత్తగా చెప్తూ వంట నేర్పించామనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. వాళ్ళు చక్కగా వంట నేర్చుకున్నారనుకో ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకుండా వాళ్ళే స్వయంగా వండుకొని తినొచ్చు. వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళకి మంచి హోమ్ ఫుడ్ కూడా అందినట్టు ఉంటుంది. అందుకే మనం చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఒక్కోసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ కర్రీ ఇలా చేయాలి, అలా చేయాలని చేస్తే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. నిజంగా మా పాపే చేసింది చక్కగా అలాగా. అది కూడా షార్ట్లో చూడండి. పసుపు అనేది వేసేసుకున్నాను. ఇలా ఆయిల్లోనే పసుపు, ఉప్పు, కారాలు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్.
చూడండి కొంచెం పసుపు వేసాక ఇలాగ వేయించుకోవాలి. చూడండి అలా వేగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న దొప్పని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇందులో వేగానే ఉబ్బినట్టు అనిపించి పెద్దగా అనిపిస్తాయి. సో మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలాగా 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం తీసుకున్న సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను కర్రీకి సరిపడినంత వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ఉప్పు కారాలన్నీ కూడా ఈ పీసెస్కి బాగా పడుతూ ఉంటాయి. చప్పదనం అనేది రాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2-3 నిమిషాలు. ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకోవడానికి ఒక 3-4 మినిట్స్ పట్టింది. తర్వాత మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక 1/2 నిమిషం వేయించుకున్నాం. తర్వాత మళ్ళీ దెబ్బ వేసిన తర్వాత కూడా మనం ఉప్పు కారాలు అన్నీ వేసి ఒక 3 నిమిషాలు ఇలా వేయించుకున్నాం. మనకి అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, కర్రీ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. అమ్మో దెబ్బ చేయడం నాకు రాదు, లేకపోతే ఆ పార్ట్స్ కర్రీ చేయడం రాదు అని అనుకుంటాం. కానీ ఏదైనా ఇదే ప్రాసెస్లో ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏ సమయంలో ఎలా మగ్గించుకోవాలో, ఎంతవరకు మగ్గించుకోవాలో చూస్తే దానికి కూరకి టేస్ట్ అనేది అనలైజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ సమయంలోనే మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చక్కగా వాటర్ యాడ్ చేసుకొని దగ్గరగా ఎగరబెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అన్నీ మనం వేసేసాం కాబట్టి ఇంకా కర్రీ ఎగిరిపోవడమే. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది దెబ్బ, కానీ ఎగిరిపోయేటప్పుడు మొత్తం చప్పగా అయిపోతుంది. ఈ టైంలో మనం ఉప్పు కారాలు ఒకసారి టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అసలు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇలా వండుకొని తింటే లొట్టలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. పిల్లలకి కూడా అన్నీ అలవాటు చేయండి. ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఎగురుగా పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా అయిపోతుంది కర్రీ. ఇలా ఎగురు పెట్టేసుకోవాలి మొత్తం కర్రీని. చక్కగా గ్రేవీ, మనం అసలు ఇందులో టమాటాస్ కానీ ఏమి వేయలేదు, అయినా చక్కగా గ్రేవీ వచ్చింది. సరిపడిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు మంచిగా వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే మొత్తం ఎగిరిపోతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది కదా, చక్కగా ఎగిరిపోయింది కర్రీ. ఇంకంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పైన అలా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన దొబ్బ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా ఎంతమందికి దొబ్బ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలోకి మనం తింటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మేక దొబ్బ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.